బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అత్యంత కీలకమైన అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తంగా 22 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల 3వ విడత స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 2026 నుంచి ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 2025లో ప్రకటించిన 12 రాష్ట్రాల ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా మిగిలిన రాష్ట్రాలు కూడా ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించాలని ఈసీ స్పష్టం చేసింది. ఇక 18 ఏళ్లు నిండిన యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో ఉండే డూప్లికేట్ ఓట్లు, తప్పుడు చిరునామాలు వంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్కు ఇన్స్టాగ్రామ్ మెటా షాక్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బ్యాన్ చేసింది. అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తన అకౌంట్ బ్యాన్ చేయడం పైన అన్వేష్ తాజాగా స్పందించాడు. అతను తన సోషల్ మీడియా వేదికగా మరో వీడియో చేశాడు. తన అకౌంట్ బ్యాన్ అయిందని తెలుసుకుని చాలామంది సంతోషపడినట్లు ఉన్నానని కమెంట్ చేశాడు. తనకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయన్నాడు. అలాగే 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అవి నాకు 2 చేతులు 2 కాళ్ళు లాగా ఉన్నాయన్నాడు. అందులో ఒక చెయ్యి పోయినంత మాత్రం నాకేమీ పోయిందేది లేదని చెప్పుకొచ్చాడు. ఒక యూట్యూబ్ నుండే తనకు నెలకు 8 లక్షలకు పైగా వస్తున్నాయన్నాడు. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తానంటూ చురకలంటించాడు. ప్రముఖ యూట్యూబర్ అన్వేషణకు ఇన్స్టాగ్రామ్ మెటా షాక్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బ్యాన్ చేసింది. అతడి ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. తన అకౌంట్లు బ్యాన్ చేయడంపై అన్వేషణ తాజాగా స్పందించాడు. అతను తన సోషల్ మీడియా వేదికగా మరో వీడియోని రిలీజ్ చేశాడు. తన అకౌంట్ బ్యాన్ అయిందని తాను తెలుసుకుని చాలామంది సంతోషపడినట్లు ఉన్నారని కమెంట్ చేశాడు. తనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయని చెప్పాడు. అలాగే 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయన్నాడు. అవి నాకు 2 చేతులు 2 కాళ్ళు లాంటివని అన్నాడు. అందులో ఒక చెయ్యి పోయినంత మాత్రాన నాకు పోయిందేది లేదని చెప్పుకొచ్చాడు. ఒక యూట్యూబ్ నుంచే తనకు నెలకు 8 లక్షలు పైగా వస్తున్నాయన్నాడు అన్వేష్. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తానంటూ చెప్పుకొచ్చాడు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ కావడంతో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అందువల్ల ఆసుపత్రికి తరలించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఏలూరు జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో తొలి విడతగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కలెక్టర్ వెట్రి సెల్వి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని వాహనాలు ప్రారంభించారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని పట్టాభిరామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా చెత్త సేకరణకు కానివ్వండి, చెత్త ప్రాసెసింగ్ కానివ్వండి, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాల్ని అందజేయటం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు 17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేత కౌశిక్ హరి ధ్వజమెత్తారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు బాల్క సొమ్మను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. మెజార్టీ ఉన్నప్పటికీ కుట్రలతో చైర్మన్ పదవి దక్కకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇవాళ 14 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లకు విలువ లేదా? అసలు ఏం ఈసీ అనేది ఏం చేస్తూ ఉన్నది? ఇట్లాంటి భయానకమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మా రామగుండం మున్సిపాలిటీలో కూడా ఏదైతే మేము నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గుండా పాలనతోటి ఇవాళ నామినేషన్లు బలవంతంగా విత్డ్రాల్ చేయించడం మనం చూసినాం. ఏ విధంగా విత్డ్రాల్ చేయించారు, దాని మీద కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు ఏ విధంగా లేదు. పోటీలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బెదిరియడం, నానా హింసకు గురి చేయడం, అదేవిధంగా 12వ తారీఖు రాత్రి రోజు కరెంటు పోయిందనడం, అసలు అక్కడ ఏమో జరిగిందనేది అపవాదు వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్న కాడ అసలు బ్యాలెట్ బాక్సులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉన్నది. వాళ్ళు చాలామంది ఓడిపోయే వాళ్ళు గెలిచిర్రు, గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. అసలు ఇది ఎట్టి పరిస్థితులకి గెలవరు అనుకునేది కూడా గెలిచిర్రు. దీన్ని అంతటికి కూడా ఒక అపోహ ఉన్నది. దాన్ని మేము గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. దయచేసి అధికారులందరూ కూడా దాన్ని వీడియోను మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రెండవది, పోలింగ్ రోజు విచ్చలవిడిగా పోలీసును ఉపయోగించి మా అభ్యర్థుల మీద కానీ అభ్యర్థులు ఉన్న చోట్ల కానీ వివిధ రకాల దాడులు జరిగినాయి. ఇవాళ బొడ్డు రవీందర్ ఇంటికాడ మన 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు
ఆయన కార్ అక్కడికి వచ్చి పోలింగ్ సెంటర్కి వస్తుంది. పోలింగ్ సెంటర్ వరకు వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ చెదిరిపోయి కొన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పోలింగ్ సెంటర్కు 50 మీటర్ల లోపటినే బొడ్డు రవీందర్ ఇల్లు ఉంటుంది. దాంట్లోకి అందరు పోయినాక ఈయన ఆ ఇంట్లో లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసి అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషిని చెంపపంటి కొడతాడు, ఈ ఇంట్లో మీకు ఏం పని అని. అరే నీకు భయపడే జనాలు ఉరికొచ్చి ఇళ్ళల్లో దాక్కున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరిగాయి. తెల్లాపూర్ డివిజన్ నాగులపల్లిలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు శివాజీ వీరత్వాన్ని కొనియాడారు. దక్షిణ భారతదేశ రక్షణలో శివాజీ పాత్ర చిరస్మరణీయమని నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాబట్టి అందరూ పూర్తి సమయం మీరు ర్యాలీలో పాల్గొనాలి. శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా మన శివాజీ మరాఠా యోధుడుగా దక్షిణ భారతదేశ రాజుగా వెలుగొందిన సందర్భాలలో గెరిల్లా యుద్ధాలు 300 కోట్ల కోటలను జయించిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. అలాగే కొన్ని సంఘటనలు మనకు తెలిసిన మననం చేసుకోవాల్సిన సమయం ఇది. ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన సమయం కూడా ఈ సందర్భం. అయితే అప్పట్లోనే ఆయన రైతులు పంటలు పండించే విధానాన్ని మారుస్తూ కొన్ని పంటలను ఈ విధంగా చేయాలి, ఈ సందర్భంలో ఈ కాలంలో ఈ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో అప్పట్లో రైతులను చైతన్యపరిచి వాళ్ళని ఎన్నో విధాలుగా లాభదాయకంగా తెచ్చిన మన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. పట్టణంలో శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం ఇవాళ శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైందవ ధర్మ రక్షకుడు, పౌరుషానికి ప్రతీక అయిన శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. మరాఠా యోధుడు, మొఘళ్లను ఎదిరించిన ధీర నేత ఛత్రపతి మహారాజ్ శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఒకప్పుడు ఆయన చిన్నతనంలోనే 16వ ఏటనే మొఘలులు మన హిందూ దేవాలయాలపై, హిందూ సనాతన ధర్మంపై దాడి చేసే సమయంలో తాను 16వ ఏట నుంచే విరోచితంగా తన ఖడ్గంతో పోరాడి హైందవ ధర్మం ఆలేరులోనే కాదు యావత్ భారతదేశానికి ఒక పండుగ వాతావరణం చాలా ఐక్యంగా ముందుండి ఈ భూమి పూజ చేసినందుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా పార్టీలకు అతీతంగా ఇదే వచ్చే ఏట ఘనంగా శివాజీ విగ్రహం నెలకొల్పి తప్పకుండా మా వంతు సహాయ సహకార కార్యక్రమాలు చేసుకొని తప్పకుండా జరుపుకుందామని. జయంతి సందర్భంగా ఇక్కడ ఈ భూమి పూజకు నన్ను పిలవడం నాకు ఎంతో గర్వంగా ఉన్నది. నూతన పాలవర్గంతో కొత్తగా ఎన్నికైనటువంటి బీజన భాస్కర్ గారిని ఇక్కడికి పిలిచి భూమి పూజ చేయించడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకనంటే మేము కొత్తగా చైర్మన్ పదవి ఎక్కిన వెంటనే ఛత్రపతి శివాజీ గారి జయంతి రావడం కూడా మాకు ఆనందంగా ఉన్నది. ఇక్కడ ఈ భూమి పూజ చేయడం ఇంకా ఆనందంగా ఉన్నది. ఈ స్తూపానికి మా వంతు సాయంగా మేము చైర్మన్ హోదాలో మా వంతు సాయంగా ఎటువంటి వచ్చే సంవత్సరం ఇక్కడ ఒక స్తూపాన్ని నిలబెట్టి విగ్రహం నిలబెట్టి ఇక్కడ జయంతి వేడుకలు వచ్చే సంవత్సరం